Welcome back all of you. Day 7 Mathematics. మ్యాథమెటిక్స్లో ఈరోజు మనం స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ టైమ్ ఇస్ పాసిబుల్, టైం ఉంది అంటే మనం ఇప్పుడు రియల్ నెంబర్స్ గురించి కూడా డీల్ చేసుకుందాం. ఓకే లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. స్క్వేర్స్ అంటే ఇప్పుడు మనం ఇలా రాస్తాం అన్నమాట. 2 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే పైన పవర్ 2 ఉందంటే దాన్ని స్క్వేర్స్ అని అంటాం. అసలు స్క్వేర్స్ అంటే ఏంటి? 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, అదే నెంబర్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి అదే నెంబర్తో. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4. క్లారిటీ ఉంది కదా మీకు? అదే నెంబర్ని మళ్ళీ మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇలా చేసేదాన్ని మనం స్క్వేర్స్ అంటాం. ఓకే, సో 5 స్క్వేర్ 5 ఇంటూ 5. ఇప్పుడు మనం ఒకసారి 1 to 50 స్క్వేర్స్ చూద్దాం. ట్రిక్ చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా చూడండి. 1 to 50 స్క్వేర్స్. ఫస్ట్ 1 స్క్వేర్ టు 10 స్క్వేర్ రాసేసుకుందాం. 1 స్క్వేర్ టు 10 స్క్వేర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే మిగిలిన స్క్వేర్స్ అన్ని మనకు వచ్చేస్తున్నాయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ అండ్ 10 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఏంటి? 1 ఇంటూ 1, 1 1 జా 1. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 2 జా 4. 3 స్క్వేర్ అంటే 3 3 జా 9. 4 స్క్వేర్ అంటే 4 4 జా 16. చాలా మంది ఏం చేస్తారంటే 4 స్క్వేర్ అంటే 4 2 జా 4 ఇంటూ 2 చేసేస్తారు, అలా కాదు. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 ఎంత అవుతుంది? 25. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36. 7 ఇంటూ 7 49. 8 ఇంటూ 8 ఎంత అవుతుంది? 64. అండ్ 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 81. 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 100 అవుతుంది. రైట్, క్లారిటీ ఉంది కదా మీకు? 1 to 10 స్క్వేర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చాలా జాగ్రత్తగానే. రైట్, సో 1 to 10 స్క్వేర్స్ ఇక్కడ పక్కన రాసుకుంటాను నేను. 1 4 9 16 25 36. తర్వాత ఏంటి? 49 64 81 100. 1 to 10 స్క్వేర్స్ ఇవి. ఇప్పుడు మనం 21 నుంచి 30 వరకు రాసుకుందాం. 21 22 23 24 25 26 27 28 29 అండ్ 30. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాం, సారీ మనం 11 to 20 చేసుకోవాలి కదా, క్షమించండి. లెవెన్ 12 13 14 15 16 17 18 19 20. 11 స్క్వేర్ అంటే 11 ఇంటూ 11 కదా. ఇప్పుడు ఈ స్క్వేర్స్ అన్ని పక్కన రాసుకోండి. 1 4 9 16 25 36. తర్వాత ఏముంది? 36 తర్వాత 49 64 81 100. ఇప్పుడు నెంబర్స్ చెప్తాను. ఫస్ట్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే 12తో స్టార్ట్ చేయాలి మనం. 12 నుంచి స్టార్ట్ చేసి 20 వరకు వచ్చేయాలి. అంటే ఎలాగా? ప్రతి నెంబర్కి 2 2 యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే మాక్సిమం 12 to 30 వరకు వస్తాయి. 2 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ చూడండి, 12కి 2 యాడ్ చేస్తే 14. రైట్, 14కి 2 యాడ్ చేస్తే 16. 16కి 2 యాడ్ చేస్తే 18. 2 యాడ్ చేయండి 20 22 22కి 2 24 24కి 2 26 26కి 2 28 28కి 2 30. క్లారిటీ ఉంది కదా మీకు ఎలా వచ్చిందో? 2 2 యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ 1కి 0 పెట్టుకోండి, సింగిల్ డిజిట్ ఉన్న వాడికి 0 పెట్టుకోండి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 12 ప్లస్ ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే యాడ్ చేయాలి. 12 ప్లస్ 0 12. ఇంకా 1 మిగిలిపోయింది కదా, 1 యాడ్ చేసుకుంటాం. సో 121. ఏం చేసిన ఐడియా ఉంది కదా మీకు? నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా 14కి ఈ 0ని యాడ్ చేయండి. 14 ప్లస్ 0 14
14, ఆ 4 ఉంది కదా మీకు, ఆ 4 వేసేసుకోండి 144. 16కి 0 యాడ్ చేసుకోండి, ఎంత అవుతుంది 16, తర్వాత 9 మిగిలింది కదా 9 వేసేసుకోండి 169, అంటే 13 స్క్వేర్ 116, ఈజీ గుర్తుపెట్టేసుకోవచ్చు. 18కి ఇంకేం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ 1 ఉంది కదా, 18కి 1 యాడ్ చేయండి, 18 + 1 19, 6 మిగిలిపోయింది 6 వేసుకుని 196. 20కి 2 యాడ్ చేసుకోండి, 22, 5 మిగిలిపోయింది 5 యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ 22కి 3 యాడ్ చేసుకోండి, 23 + 5 25, 6 యాడ్ చేసేయండి 256. క్లియర్? సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు ఇప్పుడు. 24 + 4 ఎంత అవుతుంది 28, 28 వేసేసుకోండి, అండ్ 9 మిగిలింది కదా 289 అవుతుంది. 26 + 6 ఎంత అవుతుంది, 26 + 6 అంటే 26 + 6 అయితే 32 అవుతుంది. 32, 4 ఏమో ఇక్కడ మిగిలిపోయింది కదా 324. క్లియర్? 28 + 8 ఎంత అవుతుంది, 28 + 8 అంటే 30, 36 అవుతుంది. 1 ఉంది కదా 361. 30 + 10 ఎంత అవుతుంది 40, 0 ఉంది కదా 400. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 121, 144, 169, అంటే 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, అండ్ 20 స్క్వేర్ 400. క్లియర్గా వచ్చింది కదా మీకు ఇప్పుడు. సింపుల్ ట్రిక్, 12 నుంచి 30 వరకు నెంబర్స్ వేసుకున్నాం, ఆ పక్కనేమో 1 to 100 వరకు డిజిట్ చేసేసుకున్నాం. సేమ్ ప్యాటర్న్ మనకి 21 to 30 చూద్దాం. ఇప్పుడు క్లియర్గా రాస్తాను మీకోసం దూరంగా. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఫస్ట్ డిజిట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తర్వాత డిజిట్లు ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ ఏం చేద్దాం మనం, 01, 04, 09, అంటే స్క్వేర్స్ రాస్తున్నాం. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 16, 25, తర్వాత ఇక్కడ 36, 49, తర్వాత 64, 81 అండ్ 100. ఇప్పుడు ఇక్కడ మరి నెంబర్స్ యాడ్ చేసుకోవాలి కదా మనం. ఎక్కడి నుంచి నెంబర్స్ యాడ్ చేసుకోవాలి, 44 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, 44 to అప్రాక్సిమేట్లీ 80 దాకా వెళ్తుంది అనుకుంటా. చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక 2 యాడ్ చేసాం, ఇప్పుడు 4 యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఎంత 4 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇందాక 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం, ఇప్పుడు 4 నెంబర్స్. సో 44, దానికి 4 యాడ్ చేయండి 48, 4 యాడ్ చేయండి 48 + 4 ఎంత అవుతుంది 52, 4 యాడ్ చేయండి 56, 60, 64, 68, 72, 76, 80. ఇప్పుడు ఏం చేయాలి మనం తెలుసు కదా, ప్లస్ 44 + 0 44, 1 యాడ్ చేసుకొని 1 రిమైనింగ్ కాబట్టి పక్కన వేసేసుకున్నాం. 48 + 0 48, 4 యాడ్ పక్కన పెట్టేసుకున్నాం 484, 52 + 0 ఎంత అవుతుంది 529, 56 + 1 57, 6 576, 60 + 2 62 and 5 625, 64 + 3 ఎంత అవుతుంది 64 + 3 అంటే 67 and 6 676, 68 + 4 ఎంత అవుతుంది 72 9 729, 72 + 64, 72 + 6 అంటే ఎంత అవుతుంది చెప్పండి 78 and 4 784, 76 + 81, 76కి 8 కలపండి 84, 1 అంటే 841, 80 + 10 90, 0 యాడ్ చేసుకుని 900. క్లియర్? సో సింపుల్గా వచ్చేస్తాం మనకి స్క్వేర్స్ బట్టి పట్టగలుగుతామాట. క్లియర్? సో ఈ ట్రిక్ గుర్తుందనుకోండి, చాలా జాగ్రత్తగా మనం స్క్వేర్స్ అనేవి గుర్తుపెట్టేసుకోవచ్చు. క్లియర్? ఓకే. నెక్స్ట్ 31 to 40 వరకు చూద్దాం. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. సో మళ్ళీ యాజ్ దీస్ నెంబర్స్ తీసుకోండి 1, 4,
9, 16, 25. తర్వాత 36, 64, 49, 64, 81, 100. ఇప్పుడు నెంబర్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే 96 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 96 నుంచి అప్ టు 150 వరకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఈసారి +2 అయిపోయింది, +4 అయిపోయింది. ఇప్పుడు ఎంత యాడ్ చేసుకోవాలి? +6 యాడ్ చేసుకోవాలి ఇక్కడ, రైట్? అంటే విల్ స్టార్ట్ విత్ 96. 96కి 6 యాడ్ చేసుకోండి, ఎంత అవుతుంది? 102. 102కి 6 యాడ్ చేసుకోండి, ఎంత అవుతుంది? చాలా జాగ్రత్త చూడాలి. ఇప్పుడు 6 నెంబర్స్ కదా. 108. 108కి 6 నెంబర్స్ యాడ్ చేసుకోండి, 114. 114కి 6 120. 126, 132, తర్వాత 138, 144 అండ్ 150. క్లియర్? ఇప్పుడు యాడ్ చేసేయండి, ఎంత అవుతుంది? 96 + 0. 96 1 ఉంది కాబట్టి పక్కన వేసుకోండి, 961. 102 + 0, 102 4 పక్కన ఉంది కాబట్టి 4 పక్కన వేసుకోండి, 1024. రైట్? 108 + 0, 108 4 9 పక్కన ఉంది కాబట్టి 9 వేసుకోండి, 1089. 114 + 1, 115. 115 6 పక్కన వేసుకోండి, 1156. 120 + 2, 122. 5 వేసేసుకోండి, 120, 1125. క్లియర్? చూడండి, 126 + 3 ఎంత అవుతుంది? 129. 6 యాడ్ చేసుకోండి పక్కన. నెక్స్ట్ 132 + 4 ఎంత అవుతుంది? 136 అండ్ 9. 138 + 6. 138కి 6 యాడ్ చేసుకోండి, 2 అంటే 140, 144. 144 ఇంకో 4 ఉంది కదా, 1444. 1444 అవుతుంది. 144కి 8 యాడ్ చేసుకోండి, ఇక్కడ 6 150 అండ్ 2 152 అండ్ 151. ఇక్కడ 150కి 10 160. 0 ఉంది కాబట్టి 0, 1600. క్లియర్? సో దిస్ ఈస్ 31 to 40 స్క్వేర్స్. నెక్స్ట్ మనం ఇవి చాలా ఈజీ, కాకపోతే ప్యాటర్న్ కొద్దిగా మారుతుంటుంది. చాలా చెప్తాను. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. కొంచెం జాగ్రత్త ఉంది ఇప్పుడు. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి మనం? స్క్వేర్స్ రివర్స్లో వేసుకోవాలి. దీని ఒకదానికి 9 స్క్వేర్, 8 స్క్వేర్, 7 స్క్వేర్, 6 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్. తర్వాత ఇక్కడ 4 స్క్వేర్, 3 స్క్వేర్, 2 స్క్వేర్, 1 స్క్వేర్ అండ్ 0 స్క్వేర్. ఇప్పుడు 9 స్క్వేర్ అంటే ఎంత? 81. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 7 స్క్వేర్ అంటే 49. 6 స్క్వేర్ అంటే 36. 5 స్క్వేర్ అంటే 25. 4 స్క్వేర్ 16. 3 స్క్వేర్ 9. 2 స్క్వేర్ 4. 1 స్క్వేర్ 1 అండ్ 0 స్క్వేర్ 0. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాడింగ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. చూడండి, 16 వేసుకున్నాను నేను. 16 నుంచి తర్వాత నెంబర్లు ఏం యాడ్ చేయకుండా తర్వాత వచ్చేది ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోండి. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అండ్ 25. కథం. క్లియర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 స్క్వేర్ 9 కదా, 09 పెట్టుకోవాలి, 04 పెట్టుకోవాలి, 01 పెట్టుకోవాలి, 00 పెట్టుకోవాలి, అంతే. ఇంకేమీ పెట్టారు. ఎంత అవుతుంది? 41 స్క్వేర్ 1681, 42 స్క్వేర్ 1764, 43 స్క్వేర్ 1849, 44 స్క్వేర్ 1936, 45 స్క్వేర్ 2025, 46 స్క్వేర్ 2116, 47 స్క్వేర్ 2209, 48 స్క్వేర్ 2304, 49 స్క్వేర్ 2401, 50 స్క్వేర్ 2500. క్లియర్? సో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1 to 50 స్క్వేర్స్ ట్రిక్ ఇది, ఇలా గుర్తుపెట్టేసుకోండి, పోతుంది. ఓకే, నెక్స్ట్ మనం క్యూబ్స్ చూద్దాం. క్యూబ్స్ అమ్మా. క్యూబ్స్ అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. స్క్వేర్ లాగే. స్క్వేర్ అంటే 2 times చేసాం, ఇక్కడ క్యూబ్ అంటే 3 times చేస్తాం. 1 into 1 into 1,
2 into 2 into 2 1 ఇదంతా 1 అవుతుంది. 2 2 4 4 2 8. సో 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 3 క్యూబ్ 3 into 3 into 3 3 3 9 9 3 ఎంత అవుతుంది 27 అవుతుంది. 4 into 4 into 4 4 4 16 and 16 4 64 రైట్. సో క్యూబ్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రిక్స్ కనిపెట్టాం. ఇప్పుడు దాన్ని చెప్పాను లెందీ అయిపోతుంది, దాన్ని సపరేట్గా ఒక వీడియోలో పెడతాను మీకు. సో స్క్వేర్స్కి ట్రిక్ పెట్టాం గుర్తుంది కదా. సో ముందు స్క్వేర్స్ మీద ఫోకస్ పెట్టండి, తర్వాత క్యూబ్స్ గురించి చెప్తాను ఇన్ డీటెయిల్గా. సో ఇప్పుడు మనం ఒకసారి దీనికి రిలేటెడ్ ఉన్న సమ్స్ అన్ని కూడా చేద్దాం ఒకసారి పీవైక్యూస్. సో ఇప్పుడు వాడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడంటే, హౌ మెనీ మెంబర్స్ లైన్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. అంటే వాడు ఏదైనా ఒక 2 నెంబర్లు ఇస్తాడు, 12 13 అనే 2 నెంబర్స్ ఇచ్చాడు. ఈ రెండింటికి స్క్వేర్ చేసి అంటే ఈ రెండింటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. వేటికి మధ్యలో? ఈ రెండింటి మధ్యలో అంటే స్క్వేర్ చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో అన్నాడు. 12 స్క్వేర్ 13 స్క్వేర్ చేద్దాం. 12 స్క్వేర్ అంటే ఎంత 144, 13 స్క్వేర్ అంటే ఎంత 169. సో ఈ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే మధ్యలో ఏమన్నా 144 తర్వాత నుంచి 145 146 అండ్ సో ఆన్ అప్ టు 169 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే మనం మైనస్ అంటే 168 వరకు. సో టోటల్ మనకి కౌంట్ చేస్తే 145 146 147 148 149 అలా టోటల్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకి 24 నెంబర్స్ వస్తాయి. క్లియర్? సో ఆన్సర్ అనేది 24. సో ప్రతిసారి ఇలా చేయాలంటే ఇబ్బంది కదా మనకి. మనం ఒక షార్ట్ కట్ ట్రిక్ చూద్దాం. రైట్, ఆ షార్ట్ కట్ ట్రిక్ ఏంటంటే 12 and 13 ఇచ్చినప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే ఆ రెండింటిని యాడ్ చేద్దాం. 12 + 13 అందులోంచి ఒక నెంబర్ని తీసేద్దాం. ఏం చేద్దాం, ఒక నెంబర్ని తీసేద్దాం. సో 12 + 13 ఎంత అవుతుంది 25 అవుతుంది. -1 25 - 1 అంటే ఎంత 24. ఇందాక 24 వచ్చింది కదా. సో ఇందాక లెందీ ప్రాసెస్, ఇప్పుడు షార్ట్ కట్ ట్రిక్ మాట, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ 25 and 36 అనే 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. 25 స్క్వేర్ అంటే 625 అండి. 36 స్క్వేర్ అంటే 25 and 26 అది 36 అనుకున్నాను. 36 స్క్వేర్ అంటే 676 అండి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే 626 నుంచి 675 వరకు ఓవరాల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 50 నెంబర్లు ఉన్నాయి. రైట్, మన షార్ట్ కట్ ట్రిక్ తెలుసు కదా మీకు. 25 + 26 2 ప్లస్ చేయాలి, -1 చేయాలి. 25 + 26 అంటే ఎంత అవుతుంది 51. 51 నుంచి 1 తీసేయండి, ఎంత అవుతుంది 50. సరిపోయిందా మనకు వచ్చిన ఆన్సర్? ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకొకటి ఇచ్చాడు 99 and 100 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో 99 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 9801. ఇప్పుడు మళ్ళీ మనం 99 × 99 చేసుకోవాలి. అయిపోయి పెద్ద నెంబర్. సో లెందీ ప్రాసెస్ అయిపోతుంది. ప్లస్ 100 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 100 × 100 10000. రెండింటి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ మనకి 198 నెంబర్స్ ఉన్నాయి. రైట్. సో ఇది ఒకసారి చూద్దాం. మనం ట్రిక్ చూసారు అనుకోండి, 99 + 100 చేసి -1 చేయాలి, అంతే కదా. రెండు కలిపితే 199, అందులోంచి ఒకటి చేస్తే 198. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సింపుల్ ట్రిక్ ఇది. క్లియర్? సో హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని చెప్పి 2 నెంబర్లు ఇస్తే అవి 2 ప్లస్ చేసి మైనస్ చేసేయడం ఒకటి. క్లియర్? సో నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, ఏంటంటే పైథాగోరియన్ ట్రిప్లెట్ అని అడుగుతాడు. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఈ ట్రయాంగిల్లో పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట, సెట్ ఆఫ్ నెంబర్స్. ఆ సెట్ ఆఫ్ నెంబర్స్తో మనం ఒక పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయగలమాట. సో ఆ నెంబర్స్ని అంటే 3 4 5 ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్. మనకి పైథాగరస్ థీరం ఐడియా ఉంది కదా మీకు. పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే ఈ సైడ్ ఉన్న 2 స్క్వేర్లు, సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్ చెప్తున్నాను నేను.
సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంగెస్ట్ సైడ్ ఉంది కదా, దీన్ని హైపోటెన్యూస్ స్క్వేర్ అంటాం. రైట్, అంటే ఈ రెండు చిన్న సైడ్లు స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే ఎంత వస్తుందో అంతే ఆన్సర్ దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, రెండు కలిపితే 25 వచ్చింది. 5 స్క్వేర్ అంటే 25, అంటే చూడండి రెండు కలిపి స్క్వేర్ చేస్తే 25 వచ్చింది, రెండు కలిపి స్క్వేర్ చేస్తే 25 వచ్చింది, ఇది ఒక్కదాన్ని స్క్వేర్ చేస్తే 25 వచ్చింది. క్లారిటీ ఉంది కదా మీకు? సో ఇలా వస్తే ఇలా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటారు. క్లియర్? సో దీనికి సంబంధించిన సమ్స్ ఎలా అడుగుతాడో ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు, 6 అనే నెంబర్ ఇచ్చాడు. రైట్, సో పైథాగోరియన్ ట్రిప్లెట్ లో 6 అనేది ఒక నెంబర్ అంట, అయితే మిగిలిన రెండు నెంబర్లు కనుక్కోండి అని అడిగాడు. రైట్, సో మనకి ఫార్ములా ఒకటి ఉంది, జనరల్ ఫార్ములా ఫర్ పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటంటే 2m, చూసుకోండి జాగ్రత్తగాని, 2m m స్క్వేర్ మైనస్ 1 అండ్ m స్క్వేర్ ప్లస్ 1, ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ యొక్క ఫార్ములా. క్లియర్? సో మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇది కనుక్కుందాం. 2m ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. m ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, 6/2 అవుతుంది. 2 1s 3s, అంటే m ప్లేస్ లో మనం 3 పెట్టుకోవాలని అర్థం. రైట్, సబ్స్టిట్యూట్ చేద్దాం. m ప్లేస్ లో 3 పెట్టండి, 2 × 3, ఇక్కడేమో 3 స్క్వేర్ మైనస్ 1, ఇక్కడేమో 3 స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, 2 × 3, 3 స్క్వేర్ మైనస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 1, 2 3s 6, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1, 6, 9 మైనస్ 1 అంటే 8, 9 ప్లస్ 1 అంటే 10, అంటే 6, 8, 10 అనేది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. ఇది పర్ఫెక్ట్ కాదని చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని స్క్వేర్ చేయండి, చిన్నవి రెండు కూడా స్క్వేర్ చేసి ప్లస్ చేయండి. 6 స్క్వేర్ 36 ప్లస్ 8 స్క్వేర్ 64, రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 100 వస్తుంది. 10 స్క్వేర్ 100, 1100 వచ్చింది. ఓకేనా, సో మనం పైథాగోరియన్ ట్రిప్లెట్ ని గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి, 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇది. ఇప్పుడు క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇంకొక నెంబర్ ఇచ్చాడండి, 16 అనే నెంబర్ ఇచ్చాడు. 16, ఇప్పుడు ఈ 16 కి పైథాగోరియన్ ట్రిప్లెట్ రాయండి అన్నాడు. ఏం చేద్దాం పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే, ఇప్పుడు 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు 2m ఈజ్ ఈక్వల్ టు 16 అనుకుందాం అనుకోండి, m వాల్యూ కనుక్కోవాలి కదా, 2 అనేది వెళ్తే డివైడ్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 16/2, 2 టేబుల్లో 16 వస్తే 8 టైమ్స్, సో m ఈజ్ ఈక్వల్ టు 8 మాట. రైట్, ఇప్పుడు చూడండి, 2 × m ప్లేస్ లో 8, m స్క్వేర్ మైనస్ 1 అంటే 8 స్క్వేర్ మైనస్ 1, 8 స్క్వేర్ ప్లస్ 1, 2 8s 16 అవుతుంది ఫస్ట్ది. క్లియర్? 2 8s ఎంత అవుతుంది, 16. m స్క్వేర్ మైనస్ 1 అంటే 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 1, ఇక్కడ 64 ప్లస్ 1. రైట్, ఎంత అవుతుంది ఆన్సర్ మనకి 16. 64 మైనస్ 1 అంటే 63, 64 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, 65. క్లియర్? ఇది ఇంకొక పైథాగోరియన్ ట్రిప్లెట్, ఈజీ కదా. ఇప్పుడు ఇంకొక నెంబరు చూడండి, 18 అనే నెంబర్ ఉంది. 18 అనే నెంబర్కి పైథాగోరియన్ ట్రిప్లెట్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు, 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1 టకటక తీసేసేయాలి. రైట్, సో 2m ఈజ్ ఈక్వల్ టు 18, m ఈజ్ ఈక్వల్ టు 18లో హాఫ్ ఎంత అవుతుంది, 9. సో 9 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, 2 × 9, 9 స్క్వేర్ మైనస్ 1, 9 స్క్వేర్ ప్లస్ 1. రైట్, 2 9s 18, 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 1, 81 ప్లస్ 1, 81 మైనస్ 1 అంటే 80, 81 ప్లస్ 1 అంటే 82. సో 18, 80, 82. సో మనం ఒక క్వశ్చన్ చేద్దామంటే జస్ట్ 1 minute లో కంప్లీట్ చేయకపోవాలి. సో అంత ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి టెట్లో స్కోర్ సాధించలేమాట. రైట్, సో మనం అన్నిటికీ ఒక 30 minutes కింద ఇచ్చుకున్నాం అనుకోండి, 30 minutes లో 30 బిట్స్ పెట్టాలి మనం మ్యాథ్స్, చాలా జాగ్రత్త చూసుకోవాలి. క్లియర్? సో మిగిలిన అన్నిటికీ కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యి చాలా గట్టిగా ప్రిపేర్ అయితే మనం మ్యాథ్స్కి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోవచ్చు అప్పుడు. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, 1008 అనే నెంబర్ ఉందన్నమాట. రైట్, ఫైండ్ ది స్మాలెస్ట్ హోల్ నెంబర్ బై విచ్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్. ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే, ఒక నెంబర్తో దీన్ని మల్టిప్లై చేస్తే దీన్ని ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయగలము అని అంటున్నారు. అయితే ఆ నెంబర్ ఏదో కనుక్కోండి అని అడుగుతున్నాడు. రైట్,
సో దీనికి ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే దీన్ని ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయగలం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు 24 ఉందండి. 24 పర్ఫెక్ట్ స్క్వేరా, 36 పర్ఫెక్ట్ స్క్వేరా అని అడిగారు. సో 24ని ఏమైనా రెండు నెంబర్లు మల్టిప్లై చేసి ఎలా రాయొచ్చా అంటే 6 4 ఆర్ 24 సార్ అంటే ఇలా కాదు. రెండు నెంబర్లు అంటే రెండు సేమ్ నెంబర్లు ఉండాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 36ని రాయొచ్చు మనం. 6 into 6 కింద రాసుకోవచ్చు 36. రైట్, ఇట్స్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. క్లారిటీ ఉంది కదా మీకు? ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ మాట. సో ఇలా రాయగలగాలి. సో ఇప్పుడు మనం ఆ నెంబర్ తీసుకుందాం 1008. ఈ నెంబర్కి మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తాం. సో 2 టేబుల్లో చేస్తే అంటే 1008లో హాఫ్ ఎంత అవుతుంది? 504. 504లో హాఫ్ ఎంత అవుతుంది? 252. 252లో హాఫ్ ఎంత అవుతుంది? 126. 126లో హాఫ్ ఎంత అవుతుంది? 63. 63 అంటే మరి రెండులో కరెక్ట్గా రాదు, పాయింట్ వాల్యూ వచ్చేస్తుంది. అందుకు 3 టేబుల్కి వెళ్ళిపోదాం. సో 3 టేబుల్లో 63 అంటే ఎన్ని టైమ్స్? 21 టైమ్స్. 3 టేబుల్లో 21 అంటే 7 టైమ్స్. ఇప్పుడు మనం ఈ నెంబర్ని ఇలా వేసుకోవాలి. ఎలాగా? 2 into పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి 2 into 3 into 3 into 7. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అని అన్నాడు, గుర్తుపెట్టుకోండి. స్క్వేర్తో మల్టిప్లై చేయాలి అన్నాడు కాబట్టి, పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రావాలి అన్నాడు కాబట్టి 2 నెంబర్స్ సెట్ కింద తీసుకోవాలి. ఏవైతే 2 సెట్ల కింద వచ్చాయో వాటితో మనకి సంబంధం లేదు. ఏదైతే సింగిల్ డిజిట్ వచ్చిందో అదే మనకు కావాల్సిన నెంబర్. క్లియర్? అంటే 7 అనే నెంబర్తో మనం ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయొచ్చు. క్లియర్? ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. సేమ్ ఇలాగే ఇంకొక నెంబర్ ఇచ్చాడు మనకి. ఏంటది? 1458 అనే నెంబర్ ఉందంట. దాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనం దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయొచ్చు అని అడుగుతున్నాడు. రైట్, 2 టేబుల్లో దీన్ని చేసామనుకోండి ఏమైపోతుంది? దీనిలో సగం 729, 9 లాస్ట్లో, విచ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. క్లియర్? సో వచ్చినట్టు మనం ఇప్పుడు ఏ టేబుల్ చేయాలి? 3 టేబుల్లో 243. రైట్, 243 మళ్ళీ 3 ఉంది కదా 3 టేబుల్లో 81 టైమ్స్ పోతుందండి. మళ్ళీ 3 టేబుల్లో 81 అంటే 27 టైమ్స్ అండి. 81 and 27 అనేది 3 టేబుల్లో 9 టైమ్స్ అండి. 3 టేబుల్లో 3 టైమ్స్ అండి. క్లియర్? ఇప్పుడు 2 సెట్స్ తీసుకోండి. ఒక సెట్ ఇక్కడ నుంచి 2 3 సెట్లు అయిపోయినాయి. ఇంకేది సింగిల్గా ఉంది? 2 అనేది సింగిల్గా ఉంది. సో 2 అనే నెంబర్తో మనం దీన్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. రైట్, సో ఇంకొక నెంబర్ చూద్దాం. రైట్, ఇందాక దాకా మల్టిప్లై చేస్తే అన్నాడు, ఇప్పుడు డివైడ్ చేస్తే అని అడుగుతున్నాడు. రైట్, సో ఏదైనా ఒకటే ప్రాసెస్. డివైడ్ చేస్తే అన్నా సరే 2925 ఈ నెంబర్ ఇచ్చాడు. రైట్, ఈ నెంబర్తో ఏ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. క్లియర్? సో 2925 ఏ టేబుల్లో 5 అంటే 5 టేబుల్లో చూద్దాం ఎంత అవుతుంది. 5 టేబుల్లో చేస్తే 585 టైమ్స్ అవుతుందండి. సో మళ్ళీ 5 టేబుల్లో చేస్తే 585 ఇట్ బికమ్స్ 7 టైమ్స్ అవుతుందండి. రైట్, మళ్ళీ మనం ఇప్పుడు 3 టేబుల్లో చేసామనుకోండి 39 టైమ్స్ అవుతుందండి. మళ్ళీ 3 టేబుల్లో చేస్తే ఎన్నిసార్లు అవుతుంది? 13 టైమ్స్ అవుతుందండి. సో ఈ రెండు సెట్ బట్ సింగిల్గా మిగిలిపోయింది ఎవరు? 13. సో 13 అనే నెంబర్తో దీన్ని డివైడ్ చేస్తే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. క్లియర్? సో నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 1620 మస్ట్ బి డివైడెడ్ సో దట్ ద కోషంట్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 1620 అనే నెంబర్తో దీన్ని డివైడ్ చేస్తే వచ్చే కోషంట్ ఉంటుంది కదా, కోషంట్. రైట్, ఇందులో కోషంట్ ఇది ఇక్కడ వచ్చే వాల్యూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కింద వస్తుంది అని అడుగుతున్నాడు. డివైడ్ చేసిన తర్వాత వచ్చే ఈ వాల్యూ. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏం చేయాలి? ఇప్పుడు 2 టేబుల్లో చేద్దాం. ఎన్ని టైమ్స్ ఇది? 2 టేబుల్లో చేస్తే 810 టైమ్స్. సో దీన్ని మళ్ళీ 2 టేబుల్లో చేయండి. 810 టైమ్స్ 405 టైమ్స్. 5 అంటే ఇప్పుడు 2 టేబుల్లో పోదు కదా. 3 టేబుల్లో 135 టైమ్స్. సో 3 టేబుల్లో 135 అనేది 45 టైమ్స్. సో 3 టేబుల్లో 45 అనేది 15 టైమ్స్. సో 3 టేబుల్లో 15 అనేది 5 టైమ్స్. 3 టైమ్స్ అన్నాను, 5 టైమ్స్. క్లియర్? ఇప్పుడు సెట్లు తీసుకోండి. 1 2 3 అనేది సెట్. 5 ఒకటి సింగిల్గా మిగిలిపోయింది. సో 5 అనే నెంబర్తో దీన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏమైపోతుందంటే కోఎఫిషియంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది అన్నమాట. క్లియర్? సో ఇలా కాదు. ఇప్పుడు ఇంకొక మోడల్ ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఈసారి ఏమి ఇచ్చాడు అంటున్నారు మోడల్? క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారంట. ఈ 8th క్లాస్ స్టూడెంట్స్ ఏం చేశారంట? 2401 రూపాయి దీన్ని డొనేట్ చేశారంట. ఎవరికి? ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్కి.
పిఎంఎన్ఆర్ఎఫ్, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్కి. అయితే ఈచ్ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ ఎంత డొనేట్ చేశాడంటే కొంత అమౌంట్ డొనేట్ చేశాడు. ప్రతి స్టూడెంట్ ఎంత డొనేట్ చేశాడంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతే, అంటే ఎంతమంది ఉన్నారో అంతే డొనేట్ చేశారు. ఒక్కొక్కళ్ళు సేమ్ డొనేట్ చేశారు అనమాట. రైట్, 10 మంది ఉన్నారనుకో ఒక్కొక్కడు 15 రూపాయలు వేసుకున్నాడు, 20 మంది ఉన్నారనుకో ఒక్కొక్కడు 20 రూపాయలు వేసుకున్నాడు. అలా అంటే ఎంతమంది ఉన్నారో అంతే డొనేట్ చేశారు. అయితే మనల్ని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కనుక్కోండి అని అడిగారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో మనకి ఏం తెలుసు అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2401. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 2401. స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2401 అవుతుంది. క్లియర్? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2401, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2401. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఇందాక తెలుసు కదా మనకి 2401కి ఎల్సిఎం చేస్తే 7 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? 343 టైమ్స్ పోతుందండి. మళ్ళీ 7 టేబుల్లో 49 టైమ్స్ పోతుందండి. మళ్ళీ 7 టేబుల్లో 7 టైమ్స్ పోతుందండి. క్లియర్? అంటే రూట్ 2401 ఎలా రాసుకోవచ్చు అంటే 2401 రూట్ని రూట్ ఆఫ్ అన్ని మల్టిపుల్స్ కింద 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. అంటే దీన్ని రూట్ 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎంత మిగులుతుంది ఇంకా మనకి? 7 ఇంటూ 7 మిగులుతుంది. అంటే ఎంత నెంబరు? 49. రైట్? సో అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 49 వచ్చింది. 49 అంటే ఏంటి? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 49 మంది. ఎంత అమౌంట్ ఒక్కొక్కళ్ళు ఇచ్చుకున్నారు? 49 రూపాయలు వేసుకున్నారు. రైట్? క్లారిటీ ఉంది కదా మీకు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్. వాడు నెంబర్ ఇచ్చాడు, దానికి జస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కుంటే సరిపోతుంది మనకి. 4489. మనం జస్ట్ మెథడ్ తెలుసు కదా ఎంత. సో ఇలాంటి నెంబర్స్ మనకి ఆల్రెడీ ఫిక్స్డ్ నెంబర్స్ ఉండాలి. బై ప్రాక్టీస్ వస్తుంది. 67 టేబుల్లో 67 టైమ్స్ పోతుంది. అంటే నాకు కొన్ని నెంబర్స్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాశాను 67 ఇంటూ 67 అని చెప్పి. రైట్? సో దీన్ని రూట్ 67 ఇంటూ 67 రాసుకోవచ్చు. 67 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ 67 వస్తుంది. చూసుకొని జాగ్రత్తగా. రైట్? అలా కాదు, 5776 అనే నెంబర్ ఉంది. రైట్? 5776 అనే నెంబర్ ఉంది. ఇది ఏ టేబుల్లో పోతుంది అని అడిగారు. ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2888 అవుతుంది. మళ్ళీ 2 టేబుల్లో చేస్తే హాఫ్ చేయండి అని 1444 అవుతుంది. మళ్ళీ దీన్ని 2 టేబుల్లో చేస్తే 722 అవుతుంది. దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 361 అవుతుంది. రైట్? 361 అనేది ఎందులో పోదు? 19 టేబుల్లో 19 టైమ్స్ పోతుంది అనమాట. క్లియర్? ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కున్నారు అనుకోండి. ఎంత వస్తుంది ఆన్సర్ అనుకుంటున్నారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇంకో సెట్ 2 స్క్వేర్ ఇంటూ 19 స్క్వేర్. స్క్వేర్లు రూట్లు క్యాన్సిల్ అయిపోతే దీన్ని మనం 2 ఇంటూ 19 కింద రాసుకోవచ్చు. ఆన్సర్ అనేది 76 వస్తుంది అనమాట. క్లియర్? 76 వస్తుంది. సో 5776 యొక్క రూట్ అనేది 76 అన్నమాట. క్లియర్? సో ఇంకొక నెంబర్ ఉందండి. నెంబర్ ఏంటిది? ఆ నెంబర్ ఏంటంటే 7921. రైట్? ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడు. ఇది డైరెక్ట్ నెంబర్ 89 స్క్వేర్ యొక్క నెంబర్ అన్నమాట. సో మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది నేర్చుకుంటే అప్ టు 100 వరకు నేర్చుకుంటే మనకి రైట్ సో ఈజీగా ఉంటుంది చేయడానికి. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మీకు 1 to 50 వరకు హింట్స్ గుర్తుపెట్టాను. సో మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారంటే 1 to 50 వరకు చాలా జాగ్రత్తగా చూసుకుని ఒకసారి మరీ అది ప్రాక్టీస్ చేస్తే నెంబర్స్ అనేవి గుర్తుపెట్టు వేసుకోవచ్చు అన్నమాట ఈజీగానే. యా ఓకే.